నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి వీరేశం గారు. నమస్తేనా. చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులే ఇలా బాహాబాహికి దిగి దాడులకు దిగుతున్న పరిస్థితి ప్రజలు కూడా ఏమాత్రం సహించరు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ మధ్య జరుగుతున్న ప్రతి తతంగంలో తానే ముందుంటున్నాడు. ఎలా చూడొచ్చు ఈ ఇష్యూని? పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చట్టసభలకు మద్దతు ఇచ్చేటువంటి ఒక చర్యలకు పాల్పడతారు. చట్టసభల గౌరవాన్ని, చట్టసభల గౌరవ ప్రయత్నం పని మొదటి పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఒక రోడ్డు రోమియోలాగా, ఒక అరాజకీలాగా వ్యవహరిస్తుంది తప్ప ఒక శాసనసభ్యులాగా వ్యవహరిస్తుంది. బట్ బిఆర్ పార్టీ ఆయన అట్లా ప్రోత్సహిస్తుందా, బిఆర్ పార్టీని నడుపుతుందా, లేదు ఆయన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి దుర్మార్గాలు ఘర్షణ పూరితమైన వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ఏ ఆయన ద్వారా అనేటువంటి డౌట్ నాకున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి చూస్తే అసెంబ్లీలో శాసనసభ స్పీకరే నీ యాక్టివిటీ బాగలేదు, నీ పద్ధతి మార్చుకోకుండా సస్పెండ్ చేస్తానని అసెంబ్లీలో స్పీకర్ గారు హెచ్చరించింది. అట్లాగే అరికపూడి గాంధీ ఇంటి మీదకి పోయిండు. ఆయనకు ఛాలెంజ్ చేసి ఆయనని రెచ్చగొట్టి ఆయన ఇంటి మీదకి పోయే ప్రయత్నం ఒకటి. ఎన్నికల్లో నాకు ఓటు వేయకుంటే మేము ముగ్గురం మందు దాగి చచ్చిపోతామని బ్లాక్ మెయిల్ చేసిండు. అది మొదటి కేసు. అంటే బ్లాక్ మెయిల్ చేస్తుండు, చిల్లర వ్యవహారాలు చేస్తుండు, రవిడిజం చేస్తుండు, రెచ్చగొడుతుండు. దీంతో తను రాజకీయంగా ప్రేమ కావటానిక, లేకుండా అధినాయకుని దృష్టిలో పడటానిక, ఈ రాష్ట్రంలో నిత్యము లైవ్ లో ఉండటానిక, లేదు అలా అధినాయకత్వం బయటికి రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఒక లంపెన్ ముందు పెట్టేసి ఈ రాజకీయాల్ని ఒక లంపెనైజ్ రాజకీయాలు చేసేటువంటి ఒక కుట్ర ఏమైనా దాగుందా ఇవాళ తెలంగాణ సమాజం చర్చించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే, తెలంగాణ అసెంబ్లీ హిస్టరీలోనే ఏదైనా అసెంబ్లీలో చిన్న చిన్న అల్లరి చేస్తే, చిన్న చిన్న నిరసన తెలియజేస్తే సస్పెండ్ చేసారు, బయటకు పంపించేసారు. కానీ తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే నిత్యము ఒక రోమియో లాగా, ఒక రవిడీ షీటర్ లాగా, ఒక పిచ్చోడ్ లాగా, ఒక సైకో లాగా వ్యవహరిస్తున్నటువంటి ఇతను నా దృష్టిలో చట్టసభలకు పనికిరాడు, చట్టసభలలో ఉండే అర్హత ఈయనకు లేదు అనేది నా అభిప్రాయం. కానీ ఏదైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేయాలి. కానీ ప్రజాస్వామ్య పద్ధతిని వెనకేసి ఒక వ్యక్తిగానే ఎక్స్పోజ్ అవుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా తాము ఎప్పటికీ చెప్పుకుంటారు, క్రమశిక్షణ పార్టీ మాది, ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఆందోళనకు దిగుతాం, ప్రజలకు మేము మేలు చేయాలని ముందుకు వస్తున్నాం అంటున్నాం. కానీ పాడి కౌశిక్ రెడ్డి తీరు చూస్తుంటే ఏమాత్రం కేటీఆర్ కంట్రోల్ చేయడం లేదు, హరీష్ రావు చేయడం లేదు, పార్టీ అధినేత కేసీఆర్ అసలే పట్టించుకోవడం లేదు. ఎలా చూడొచ్చు ఈ వ్యవహారాలన్నింటినీ? బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అంటే అంతకంటే పచ్చిబూతు ఇంకోట్లేదు. బీఆర్ఎస్ పార్టీని ఒక నియంత చేతిలో ఉన్నటువంటి పార్టీ. ఆ నియంతృత్వ పార్టీలో ఒక సైకోన్ తయారు చేసేసి, ఒక పిచ్చి కుక్కను తయారు చేసి ఇలా సమాజం ముందుకు బీఆర్ఎస్ పార్టీనే కౌశిక్ రెడ్డిని వదిలింది. ఈ పిచ్చి కుక్క ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుంది, ఎవరు పడితే వాళ్ళ మీదకి మొరుగుతుంది, ఎవరు పడితే వాళ్ళ మీదకి ఎగబడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి పిచ్చి కుక్కలు సమాజంలో చాలా పిచ్చి కుక్కలు వచ్చినాయి. ఆ పిచ్చి కుక్కల పండ్లు వీకి పక్కకు పెట్టినటువంటి చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు ఉంది. కౌశిక్ రెడ్డి లాంటి పిచ్చి కుక్కలు తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ బయటకు వదిలితే ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు ఇది చేస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండదు, చట్టసభల మీద గౌరవం ఉండదు, బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్యమే ఉండదు. అందులో ఉండేదల్లా నియంతృత్వం, వ్యక్తి సామ్యమే. ఆ వ్యక్తి సామ్యం ఉండేటువంటి పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తి బయటికి రాకుండా లోన ఉండి కుట్రలు చేస్తుంటారు. ఆ కుట్రల్లో పావుగా వాడుతుంది అలా కౌశిక్ రెడ్డిని తప్ప ఇంకోటి కాదు. అంటే ఈ మధ్య జరుగుతున్న వరుస స్కామ్లు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే కేటీఆర్ కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యాడు. ఒక ఎమ్మెల్యేను ముందుకు పెట్టి తాను దాడి చేసి తనపైన దాడి చేయించుకొని ఏదైనా రకరకాల అల్లకల్లోలు సృష్టించడం కావచ్చు, రకరకాల వ్యవహారాలని తెరపైకి తీసుకురావడం కావచ్చు అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానిలో ఎంత వాస్తవం ఉందంటారు?
100% వాస్తవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో 2010 నుంచి 14 వరకు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఎప్పుడు వీళ్ళు మెయిన్ ఫోర్స్లోకి రారు. కింద రెచ్చగొట్టి దాడులు చేపించి, కింద రెచ్చగొట్టేసి ఘర్షణలు చేపించి, కింద రెచ్చగొట్టి అనేక రకాల ఘటనలు చేపించి దాని నుంచి వాళ్ళు ప్రేమ కావడానికి, సింపతి గెయిన్ చేయడానికి, సింపతి సంపాదించడానికి, దాని నుంచి వాళ్ళు లబ్ధి పొందడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో 100% సత్యము. కేటీఆర్ అనేటువంటి చర్చ జరగకుండా, కేటీఆర్ అడ్డంగా దొరికిపోయినటువంటి ఒక దొంగలాగా ముద్ర పడకుండా ఉండాలని అంటే ఇంకొక ఇన్సిడెంట్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ చుట్టూ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మీడియాను, తెలంగాణ ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేసేటువంటి స్కీమ్ తప్ప ఇది ఇంకొకటి కాదు. ఇప్పుడు ఆడ సంజయ్ కుమార్ గారు, డాక్టర్ సంజయ్ గారు ఈయనను మాట్లాడింది లేదు, ఇలా పార్టీని కూడా విమర్శించినటువంటి దాఖలు లేవు. తనకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. అది ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశము, అందరు ఎమ్మెల్యేలు వస్తారు. ఆ ఎమ్మెల్యే కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే కావాలని జోక్యం చేసుకొని, కావాలని ఆ ఎమ్మెల్యే మీద బూతులు మాట్లాడుకుంటూ తన మీద చేసుకోవటానికి పోవటం అంటేనే ఇది కుట్రపూరితమైన దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది ముందస్తు స్కీమ్ తో వచ్చి చేసినటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు నెక్స్ట్ టైం జరిగితే కనుక ఇప్పటికే సంజయ్ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి ఫిర్యాదు చేశాడు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఇది అనైతిక చర్య అని చెప్పి. సభ్యులంతా కలిసి ఒక ఆమోదం తెలిపి స్పీకర్కు అందించి సస్పెండ్ చేయాలనే ఆ అంశంలో అలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? నేనైతే గౌరవ స్పీకర్ గారిని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణ చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ప్రపంచం దృష్టిలో, సమాజం దృష్టిలో, ప్రజల దృష్టిలో అది సజీవంగా ఉండాలంటే ఇట్లాంటి రోగులు, ఇట్లాంటి అరాచకులు, ఇట్లాంటి దుర్మార్గులు ఆ సభలలో ఉండటానికి అనర్హులు. అది ఒక తరిమెల నాగిరెడ్డి ఉన్నటువంటి సభ, ఒక రావి నారాయణ రెడ్డి గారు ఉన్నటువంటి సభ, అట్లాగే ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఒక బద్దం నరసింహారెడ్డి, ఒక ధర్మభుక్షం, ఒక నర్ర రాఘవరెడ్డి, ఒక రోషయ్య గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఇట్లా అనేక మంది ఉద్దండులను చూసినటువంటి సభ. ఇట్లాంటి ఒక దుర్మార్గుల్ని ఆ చట్టసభలలో చూసి ఇలా తెలంగాణ సమాజమే సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సభకు ఇట్లాంటి మచ్చలు తెచ్చి ఆ సభ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వ్యక్తులు సభలో ఉండటానికి వీల్లేదు. మొత్తం 34 కేసులు నమోదయ్యాయి ఇప్పటికి పాడి కౌశిక్ పైన. ఎలక్షన్కి ముందే 23 ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలంలో 11 కేసులు, 34 కేసులు నమోదైనాయి. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్, ఒక టాక్ కూడా నడుస్తుంది. ఒక టాక్ కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలనే ఒక డిమాండ్ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మంది చర్చించుకుంటున్నారు. అది న్యాయబద్ధమైంది. ప్రజల యొక్క డిమాండు సోషల్ మీడియాలో చాలా మంది విజ్ఞానవంతులు, విజ్ఞులు చేస్తున్నటువంటి చర్య. అది న్యాయబద్ధమైంది. అది కంపల్సరీ ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలనేది కూడా మా అభిప్రాయం. దానికంటే ముందు పబ్బులలో గొడవపడి పబ్బులలో కొట్లాడినటువంటి ఒక సంస్కృతి కూడా పాడి కౌశిక్ రెడ్డికి ఉంది. పాడి కౌశిక్ రెడ్డి పబ్బు కల్చర్ను, పబ్బు సంస్కృతిని ఇవాళ చట్టసభలలో చూపిస్తుండు, ఆ వేదికలలో చూపిస్తుండు తప్ప ఆయన పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకునిగా తీర్చిదిద్దటంలో వాళ్ళ నాయకత్వం, వాళ్ళ పార్టీ ఫెయిల్ అయింది. నేర్చుకోవటంలో ఆయన కూడా ఫెయిల్ అయ్యిండు. కాబట్టి లేనటువంటి వాడు, ఆ పార్టీ మార్చలేనటువంటి వాడు ప్రజలకు సేవ చేయడానికి పనికిరాడు అనేటువంటిది నాకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. గతంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్కి, సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవులు కుట్రపూరితంగానే గవర్నర్ ఇవ్వలేదని చెప్పి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అప్పుడు తమిళసై కూడా ఏడ్చిన సందర్భం. కానీ అప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ కొనసాగలేదు. స్వయంగా గవర్నర్ని తిట్టాడు, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల్నే. ఒక్క తమిళసైనే కాదు, శాసనసభలో మా గిరిజన బిడ్డ అయినటువంటి మంత్రి సీతక్కను కూడా అవమానకరమైనటువంటి పోస్టులను ట్రోల్ చేసిండు. అట్లా మా దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని కూడా అనేక రకాలుగా క్రిటిసైజ్ చేసిండు. అట్లాగే మా దళిత మినిస్టర్లను కూడా క్రిటిసైజ్ చేసిండు. మా బీసీ మినిస్టర్లను కూడా క్రిటిసైజ్ చేసిండు. కాబట్టి ఆయన చెయ్యందంటూ ఏం లేదు. ఒక గవర్నర్ కాదు, ఒక స్పీకర్ కాదు, మంత్రులు కాదు, ఎవరిని కూడా
అంటే ఒక పిచ్చి కుక్కలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఆయనలో కనీసము నేను ఒక శాసనసభ్యుని ఈ ఈ పదం వాడొద్దు, ఈ పదం యూజ్ చేయొద్దు, ఈ పదం మాట్లాడొద్దు అనేటువంటి ఒక కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస స్పృహ లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినము, 14 ఏళ్ళు కొట్లాడినాం, 10 ఏళ్ళు ఇది బంగారు తెలంగాణగా నిర్మించినాం అని చెప్పుకుంటున్న వీళ్ళు ఇలా తెలంగాణ సమాజానికి ఏం నేర్పదలుచుకోరు, తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకోరు, తెలంగాణ సమాజానికి ఎలాంటి సంస్కృతిని, ఎలాంటి సాంప్రదాయాన్ని, ఎలాంటి విలువల్ని వీళ్ళు ఈ తెలంగాణ సమాజానికి అందియగదలుచుకున్నారు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిస్తే ఇట్లాంటి రోగుల్ని, ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఇట్లాంటి అరాచకుల్ని ఇలా తెలంగాణ సమాజం ముందు వీళ్ళు చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ చుట్టూ చర్చ జరగాలి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా వాళ్ళు చేసినటువంటి దోపిడీ, వాళ్ళు చేసినటువంటి స్కామ్లు, వాళ్ళు చేసినటువంటి అనేక మోసాలు ఇవన్నీ బయటికి రాకుండా ఉండాలి. ఇవన్నీ బయటికి రావద్దంటే ఇట్లాంటి వాళ్ళను బలిపీఠం ఎక్కించి బలిపశువుని చేసి వీళ్ళ చుట్టూ రాజకీయం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పుల నుంచి దాన్ని సైట్రాక్ చేసేటువంటి ఒక భయంకరమైన కుట్ర దాగున్నది. అంటే ఓవరాల్గా మీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కావచ్చు, మీరందరూ కలిసి స్పీకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఇలాంటి సభ్యులు చట్టసభల్లో ఉంటే ప్రమాదం అన్న యాంగిల్లో ఏమైనా డిమాండ్ చేయడం కానీ, వినతి పత్రాలు ఇవ్వడం, మీ అందరి తరఫున ఒక రికమెండేషన్ పాస్ చేయడం జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? 100%. ఒక కాంగ్రెస్ శాసనసభ్యులే కాదు, అది రాజకీయాలకు అతీతంగా ఒక శాసనసభ్యుడు ఇంకొక శాసనసభ్యుని మీద దాడి చేయటం అంటేనే అది దుర్మార్గము, ఏమైనటువంటి చర్య. కాబట్టి ఈ దుర్మార్గాన్ని, ఈ ఏమైనటువంటి చర్యని ప్రతి ఒక్కరం కూడా ఇలా ఖండించవలసినటువంటి అవసరం, బాధ్యత. ఇట్లాంటి వ్యక్తులు చట్టసభలలో రానియకుండా ఉంటేనే, చట్టసభలలో ఇలా పనిష్మెంట్ ఉంటేనే ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లాంటి చర్యలకు పూనుకోరు, ఇట్లాంటి ఆలోచన కూడా ఇంకోరికి రాదు. ఇట్లాంటి ఆలోచన రావాలంటేనే చట్టసభలు ఉపేక్షించవు, ప్రజలు ఉపేక్షించరు అనేటువంటి ఒక పనిష్మెంట్ అయితే ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ వీరేశం గారు, మాకు అందుబాటులోకి వచ్చి అన్ని వివరాలు తెలియజేసినందుకు.